ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపటానికి విశేషంగా కృషి చేస్తున్నామని, ఈ ఏడాది కాలంగా తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ బ్యాంకును అభివృద్ధి పదంలో నడిపించామని చైర్మన్ చల్లా శంకర్రావు వెల్లడించారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న బ్యాంకు ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాము బాధ్యతలు చేపట్టే నాటికి 115 కోట్లతో 22.45% ఉన్న ఎన్పిఏను ఇప్పుడు 5.71% తగ్గించామన్నారు. 95 కోట్ల రూపాయల రుణాలను 11 నెలల్లో వసూలు చేయటం రికార్డని అన్నారు. బ్యాంకు డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది కృషి ఫలితంగా ఆర్బీఐ బ్యాంకుపై ఉన్న సాఫ్ ఆంక్షలను ఎత్తివేయడం శుభపరిణామని అన్నారు. ఈ నెల 15న జరిగిన 106వ సాధారణ మహాజన సభలో 12% డివిడెండ్ను ఖాతాదారులకు పంపిణీ చేశామన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న 4 ఏళ్లలో బ్యాంకును ఇంకా ప్రగతి పదంలో నడిపిస్తామన్నారు. వైస్ చైర్మన్ పోలకి పరమేశ్, డైరెక్టర్లు యనుమల రంగబాబు, పిల్లి శ్యామ్కుమార్, పెదకాపు మాట్లాడారు. డైరెక్టర్లు కప్పల సూర్యప్రకాష్, ఎల్లా వెంకట్రావు, ఎర్రమోతు ధర్మరాజు, నీలపాల సూర్య సత్యనారాయణ, పడాల శ్రీను, సింగంపల్లి రామకృష్ణ, సిఇఓ కోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షాప్ నుంచి మిమ్మల్ని తీసేమన్నారు. తర్వాత మళ్ళీ వెంటనే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసాం, షాప్ నుంచి తీశారు కానీ డివిడెండ్ కూడా ఇవ్వడానికి మాకు పర్మిషన్ ఇవ్వమంటే 15 రోజుల్లో మీరు డివిడెండ్ కూడా ఇచ్చేయండి అన్నారు. అదే వాళ్ళు ఇచ్చినటువంటి దాంతో మొన్న జనరల్ బాడీలో మీ డివిడెండ్ 12% లెక్కని అనౌన్స్ చేయడం జరిగింది. 12% అంటే రూపాయి వడ్డీ. ఇది మా బ్యాంకులో 90,000 మంది షేర్ హోల్డర్స్ అండి. వాళ్ళందరికీ పొందడానికి 1 కోటి, సుమారుగా 1,80,00,000 రూపాయలు డివిడెండ్ దపదాపాలుగా ఒక వారం 10 రోజుల్లో మొత్తం డివిడెండ్ అంతా కూడా అందరి అకౌంట్స్లోకి వెళ్ళిపోతుంది. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద అచీవ్మెంట్. దీన్ని షాప్ నుంచి తీసుకురావడం, డివిడెండ్ ఇస్తామని మేము ప్రామిస్ చేసింది నిలబెట్టుకున్నాం. దానికి ఎంత శ్రమ పడ్డాం మా పాలక మండలి అనేది కూడా మీరు గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. 95 సంవత్సరాల చరిత్ర, 500 కోట్ల టర్నోవర్ అయితే ఒక్క 5 సంవత్సరాల్లో ఆయనకి ఉన్నటువంటి అనుభవంతో ఆర్థికవేత్తగా బ్యాంకుని ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది అని ఒక పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చేస్తే ఈ బ్యాంక్కి ఎలా ఉంటుంది అనేది ఆ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి గ్రోత్ ఖచ్చితంగా మనం గమనించవలసిన అవసరం ఉంది. 545 కోట్ల టర్నోవర్ ఉన్న బ్యాంకు 95 సంవత్సరాలకి ఓన్లీ 5 ఇయర్స్ 5 సంవత్సరాల్లో 1070 కోట్లకి వెళ్ళిందంటే బ్యాంకు పురోభివృద్ధి. అంటే ఒక్కసారిగా బ్యాంకు రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో 2-3 స్థానాలకు వెళ్ళిపోయింది. 2వ స్థానం 3వ స్థానం కూడా ఢీకున్నాం. ఆ టైంలో ఫస్ట్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఉండేది. ఇంకా 4 సంవత్సరాలు దీనికి 9 నెలలు పట్టింది వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకురావడానికి. ఇంకా 9 నెలలు ఉంది. ఇది ఇంకా మాకు 4 సంవత్సరాల పైన ఉంది. ఈ 4 సంవత్సరాల్లోనే శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా బ్యాంకుని పరుగులు ఎత్తిస్తామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో మనకి 11 సంవత్సరాలు అయింది నరేంద్ర మోడీ గారు పరిపాలన మొదలుపెట్టి. ఈ 11 సంవత్సరాల్లో వికసిత భారత్ అమృత కాలం అనేది జరుగుతుంది. ఏ విధంగా అయితే భారతదేశాన్ని వికసిత భారత్గా తీర్చిదిద్దారో అదేవిధంగా 1 సంవత్సరం కాలంలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే వికసిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటానికి వారు నిరంతరం కృషి చేస్తున్నారో అదేవిధంగా ఈ బ్యాంక్ని చల్లా శంకర్రావు గారు కూడా వికసిత ఆర్యాపురం బ్యాంక్గా తీర్చిదిద్దటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మన రాజమండ్రిలో ఉన్న ఆర్యాపురం బ్యాంక్ కూడా గ్రహణం పట్టింది. రాష్ట్ర గ్రహణాన్ని కూటమి ద్వారా ఎన్నికబడిన చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తొలగించారో అదేవిధంగా రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు కూడా ఎన్నో ఆలోచన చేసి ఆర్యాపురం బ్యాంక్కి పట్టిన గ్రహణాన్ని ఎలా తొలగించాలని ఆలోచించి ఆనాడు చేసిన చైర్మన్ శ్రీ చల్లా శంకర్రావు గారి వల్లే సాధ్యపడుతుందని శంకర్రావు గారి ఇంటికి వెళ్ళి మీరు మళ్ళీ చైర్మన్గా రావాలి,
నాకు వెళ్ళి ఇంట్రెస్ట్ లేదు, చేశాను, ఈ వయసులో నేను రెస్ట్ తీసుకోవాలి అంటే, కాదు సార్ వ్యవస్థ పాడైపోతుంది,